హే గండి పండి, మేమందరం కలిసి బాలకృష్ణలాగా బస్ ని స్ట్రైక్ చేసి వస్తే నువ్వేమో ఆర్జీవి లాగా ఆమెనే చూస్తూ ఉన్నావు. బండి కొండంతో ఆపేశావు, చేచిని చూడడంతో ఆపేశావు. ఏమయ్యా, చేచి ఒంటరిగానే కదా ఉంది. ఎవ్వరు లేని ఈ టైం చూసి చేచి దగ్గరికి వెళ్ళి మెల్లగా నిదానంగా బాగా ప్రేమించలేకపోయా. చేయొచ్చు కదా. దగ్గరికి వెళ్తే భయంగా ఉందిరా. అది కాకుండా తన దగ్గరికి వెళ్తే చెమటలు పట్టేస్తున్నాయరా. ఈ టీ కొట్టు పెట్టిన దగ్గర నుంచి ముగ్గురు అమ్మాయిలు మారిపోయారు. అవునవును. మారంది అక్కడ టీ, ఇక్కడ నువ్వు. రేయ్, నన్ను నువ్వేం చెప్పనక్కర్లేదు. చేచి 3 టీలు ఇతనికి కలిపి. ఓకే. గుండె లబ్బు డబ్బును కొట్టుకుంటుంది. గుండె కొట్టుకుంటుందా? చేచి కోసం తెగ ఫీల్ అయిపోతున్నాడు. పండి, నీ మరిది వచ్చాడు చూడు. ఏంటి 5 అయినా పెంకుడు తీసుకొచ్చావు? 2 నెలలుగా అద్దె ఊరంటే వాడు ఎగ్గొట్టాడు కదా, అదే అందుకే పెంకు పీక్కొచ్చా. ఇప్పుడు అద్దె ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు చూడు. 5 ఏళ్ళు అయినంటే ఊరికేనా? 5 ఏళ్ళు పెట్టుకుని ఆయన టీ చెప్తారా? ఖచ్చితంగా. చేచి 4 టీలు. ముగ్గురే ఉన్నావు, 4 టీలు ఎందుకు? 4 టీ చేచికి. ఈడైపోయాడు. అర్రే అర్రే అర్రే, ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా మన బంగారం లాగే ఉంది కదా. ఏమయ్యా, నువ్వు ఏ యాంగిల్లో చూసినా సండాలంగానే ఉన్నావు. నువ్వు మూసుకుంటావా? నీకు టీ క్యాన్సిల్. చేచే 2 టీలు. 2? 1 నాకు, 1 చేచికి. చిచి, అలాగంతా నువ్వు చేయకూడదు. ఇలా చేస్తాడు. దోమల మందు వెలిగించారు, అందుకోసం పొగొస్తోంది. దానికోసం అని ఊరందరినీ లేపావు కదా. మరి దొరికిపోయాను, ఏదో ఒకటి చెప్తాం. అరే ఏంటి పెద్దయినా, మీరు కొట్టి ఓపెన్ చేసి చూసినాకే టార్టేస్ వల్ల పొగొస్తుందని తెలుస్తుంది. అదే చూసుకోకుండా సడన్ కొట్టి కాలిపోతే ఈ పాటికి ఏమై ఉండేది? ఆ నుప్పు ఫ్రిడ్జ్ కంటుకొని ఆ ఫ్రిడ్జ్ పేలి, ఆ ఫైర్ అలాగే ట్రాన్స్ఫార్మర్ కి పాస్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ పేలి ఆ టార్టేస్ అయిపోక ముందు ఈ ఊరే నాశనం అయి ఉండేది పెద్దయినా. నమ్మేశారు. అరే కొట్టి కాలిపోయినా కూడా సడన్ ఇన్సూరెన్స్ తో క్లెయిమ్ చేసుకుంటారు. ఇదే ఊరు కాలిపోతే ఎక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలి? ఓరి నాయను, పక్కనే మా ఇల్లు ఉంది. తగలబడి ఉంటే ఏమై ఉండేది? మూడుదై ఉండేది. చెప్తే కరెక్ట్ గానే ఉంటుంది. మధ్యలో లేచి వచ్చి తమ్ముడు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది, అన్న చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. సరే చాలు, ఇక చూసింది చాలే గానీ వెళ్ళండి 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 వెళ్ళండి. 5, 6, 7. తమిళ్ నైటీలో ఉండింది. రేయ్, నైటీలోనే ఉంటారా? ఇది ఆశ్చర్యమా ఏంటి? నైటీలో చూసినప్పుడు ఎంత అందంగా ఉండిందో తెలుసా? ఎలా ఉంది మావా? నిద్ర మొత్తులో జుట్టు విరబూసుకొని రొమాంటిక్ మూడ్ లో అలాగే ఆవులింతలు వేసుకుంటూ నీళ్ళిచ్చింది చూడు. అందం అంటే అందం, అలాంటి ఒక అందం. రేయ్, లవ్ చేయడం మొదలు పెడితే కాంచనా దయ్యం, కాంజరం దయ్యం 2 అందంగానే ఉంటాయి. చేతులు ఎర్రగా అవ్వటానికి గోరి ఈ కవిత్వం మాత్రం చెప్పకరా. అంత ముచ్చటగా ఉంటే వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చేద్దాం. అలా అంటావా? ఎలా వెళ్ళి చూసేది? ఏం ఆలోచిస్తున్నాడు? ఈడేదో ప్లాన్ ఎత్తున్నాడు. అవును, ఏంటి టీ కొట్టుకు బయలుదేరుతున్నాడు? నిన్న చేసిన తప్పుకి సారీ అడగబోతున్నాడా? ఈడంత మంచోడేం కాదే కదా. నీటి సమస్య ఉంటే వాళ్ళేమో 2 రూపాయల బాటిల్లో కలర్ ని కలిపి 10 రూపాయలని అమ్ముతున్నారు. వాటికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఇదంతా గ్రామంలో అమ్మి నువ్వు ఊరు వాళ్ళని ఏమారుస్తున్నావా? చెప్పరా రోహి, చెప్పు. చెప్పరా, ఎందుకు కొట్టువేరు కొట్టావు?
పెద్దయినా మన ఊర్లో అమ్మాల్సినవన్నీ విదేశాలకు అమ్మేస్తున్నాడు. అందువల్ల మన ఊర్లో ఎకనామిక్ సెన్సెస్ కొంచెం తగ్గింది. రే కిరాణా కొట్టుకి దేశాభూతికి ఏంట్రా సంబంధం? ఏం సంబంధం మాట్లాడుతున్నావు? ఉంది పెద్దయినా. ఒక నిమిషం, నాకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ ని చూడండి. ఇదిగో చూడండి, బాగా చూడండి. ఒక్కొక్క ఇండియనో 90 డేస్ కి ఏ విదేశాల వస్తువులు కొనకుండా ఉంటే మన భారతదేశం గొప్పగా ఉంటుంది. ఇది అలాగే ఫార్వర్డ్ చేయండి. ఎరా ఏదైనా ఫార్వర్డ్ మెసేజెస్ వస్తే అందరికీ మనం ఫార్వర్డ్ చేయాలి. అది వదిలేసి అన్ని బదులు కొట్టేస్తామంటే తప్పు కదా. అవును పండి, ఇలాగే అందరూ నాకెందుకు ఆలస్యం చేయటం వల్లనే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. విదేశాల నుంచి వచ్చి మన ఊర్లో కంపెనీని కడుతున్నారు. అందమైన ప్రకృతి ఉండే మన దేశంలో కెమికల్ నమ్మే వస్తువులు మనకి ఎందుకు పెద్దయినా? పసుపు, కుంకుడుకాయ, గోరింతాకు ఇలాంటి వస్తువుల్ని యూజ్ చేస్తే మనం ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఇంతే ప్రకృతి సిద్ధమైన వస్తువులు మాత్రం ఉపయోగిస్తాం. అలాగా అయ్యగారు? ఈసారి శబ్దం రాని బఠానీ కావాలి, దొరుకుతుందా? కనిపెడదాం. ఆ, ఇదిగో పెద్దయినా, మీరు మాత్రం యూజ్ చేస్తే చాలా, వేరే ఎవరు యూజ్ చేయకర్లేదా? వెంటనే విదేశాల్లోంచి వచ్చాయి బ్యాన్ చేయండి. అన్నా వీడు అనవసరంగా ఏదేదో మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కొట్లో వస్తువులు పగలు కొట్టినందుకు నష్టపరిహారం అడగండి అన్న. ఇదిగో వీడు చేసిన దేశ ద్రోహానికి వీడే గవర్నమెంట్కి ఇవ్వాలి. అదేంటో అడిగి తెలుసుకోండి. బాబు చెప్పాడంటే కరెక్టే. ఏంటయ్యా వాడు సపోర్ట్ చేస్తున్నావు? ఏమయ్యా అన్న నిద్రించి మాట్లాడుతున్నావేంటి? నేను ఎక్కడ మాట్లాడానయ్యా అయ్యగారి గురించి? నువ్వే మాట్లాడేది నువ్వు. సడన్ కి రక్తం వస్తుంది, హాస్పిటల్ కి వెళ్ళొచ్చి పంచాయతీ చూసుకుందాం. వద్దు ఏమొద్దు, నేనే నా కొట్టి రెడీ చేసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అయిపోయింది వెళ్ళాలి. అదే ప్రతిరోజు రేషన్ బియ్యం పప్పులుసు. ఛీ! మనిషి తినగలడా? ఓరే కరుపు, నేను రేషన్కి పోతున్నా, అక్కడ బియ్యం కొని పెడతాను, తెచ్చి పెడతావా? ఊరుకో ముసల్దానా, ఊర్లో నేను ఊరికే తిరుగుతున్నానా? 190 పండ్లు ఉన్నాయి, బియ్యం కొనాలంట. బియ్యం నువ్వు వచ్చే ధరలో ఎవరైనా ఉంటారో ఎప్పట్లానే వాళ్ళకే ఇవ్వ, వాళ్ళే తీసుకొచ్చేస్తారులే. నాకు టీ కొట్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్న దానికంటే పనికి వెళ్ళి పొన్ని బియ్యం తీసుకొస్తే చక్కగా వండి పెడతాను కదా. చూసావులే బోడి వంట. అదే నాకు పెళ్లి చేసావనుకో, ఆ అమ్మాయి వచ్చి నిన్ను నన్ను కూర్చోబెట్టి వండి పెడుతుంది. అంతా నువ్వు ఊరి మీద పడి తిరిగితే నీకెవర్రా పిల్లనిస్తారు? ముసలే ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్స్ దొరుకుతున్నాను. అది అమ్మా కాదురా నాన్న. రా వెళ్దాం. జనాలు ఎక్కువైతే ఏ వస్తువులు దొరకవు, తర్వాత అయిపోయాయి అంటారు. మనం ఏమీ లేవు అనుకోకూడదు. తింటున్నారు కదా. వెళ్ళు, అదే పిలుస్తున్నారుగా. వస్తున్నాను. జాగ్రత్తగా రా. ఒరే కరుపు, 2 బిందెలు నీళ్ళన్న పట్టి పెట్టిపోరా. ఇల్లు పెట్టాలంట. జిఎస్టీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఇదొకటే మనకి తక్కువైంది. ఇప్పుడు అక్క టీకి ఎంత ధర వేస్తారో. ఇదిగో దుబాయ్ అబ్బాయి, ఏంటయ్యా? రా టీ తాగేసి వెళ్దాం. దుబాయ్ నుంచి వస్తే పట్టించుకోడా ఏంటి? అదేగా. అక్క ఒక టీ వేయండి స్ట్రాంగ్ గా. విరాట్ నాకు మాత్రం అది సరే. ఏంటి టీవీ పాకెట్లో పెట్టుకున్నా? టీవీయా లేక ఫోనా? ఒప్పో ఫోన్ ఆ ఫోనే చెప్పు. 25,000 పోనీ ఒక్క వారమే అయింది. హృతిక్ రోషన్ ఇదే పెట్టుకున్నాడంటే చూడు. మరి ఆయనకి ఫోను? సూపర్ సూపర్. అది సరే గానీ ఫోన్ చేస్తే వెళ్తుందా? అదంతా సూపర్ గా వెళ్తుంది. ఇలా ఇవ్వు.
ప్లాన్ ఎంత సక్సెస్. పని చేసావు? ఎందుకు నా ఫోన్ పగలగొట్టావు? ఏమావా నీకే తెలుసు కదా రింగ్ టోన్ వెంటనే పాండికి అలర్జీ అని, అందుకే వెరకొట్టాడు. దానికెందుకు టెన్షన్ అవుతావు? నీ బాటికి ఊరినే వెళ్తుంటే పిలిచి ఫోన్ పగలగొట్టేసి ఏతాలు అరే చేస్తారంట. వదిలేమావా, నేను సరి చేసిస్తానులే. యా నమస్కారం మీకు. మీరు పిలిచారు, నేను వచ్చాను చూడు. నాకు కావాల్సిందే ఇది. చెప్పు తీసుకొట్టాలి. రే పండి, నా ఫోన్ పగలగొట్టావు కదరా, ఎన్ని జన్మలైనా నీకు పెళ్ళే కదరా. అయితే ఇది పోయిందా? పొరా నువ్వు నీ మాటలు. హే పాండి, ఇది ఎన్నో ఫోను? 10, 20, 30 మొత్తం 40 మామ. 40? ఇంకా అయ్యింది.